హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ప్రమోట్ అవుతుంది, మరొకరికి చేరుతుంది, మనకు ఉపయోగపడకపోయినా మరొకరికి ఉపయోగపడుతుంది. అలా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు నచ్చకపోవచ్చు, కానీ మరి ఇంకొకరికి నచ్చవచ్చు. ఈ బడ్జెట్లో మీకు చిన్నదన్నవచ్చు, ఈ బడ్జెట్ వేరే వాళ్ళకి సరిపోవచ్చు. అందుకని ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి లైక్ చేయమని. మీరు చూస్తున్నంత పరిసర ప్రాంతాలండి, కొత్తగా బాగా డెవలప్ అవుతున్న ఏరియా. రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్లు కలుపుతారు. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకు లొకేషన్ వచ్చేసరికి నుండి 4 ఇండిపెండెంట్ హౌసెస్ నార్త్ ఫేసింగ్లో ఉంటాయండి వరుసగా. దీంట్లో 2 సేల్ అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. మీరు గమనిస్తే ఉత్తరం ఫేసింగ్ అండి ఇవన్నీ. వాటర్ ఫెసిలిటీ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది, మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్కి కూడా దగ్గరగానే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి. మీరు చూడబోతున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి, పడమర ఫేసింగ్. 2 సెంట్లలో కట్టారు. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వివరాలన్నీ దీంట్లోనే చెప్తాను, వీడియోలోనే చెప్తాను. క్వాలిటీ మెటీరియల్తో కట్టారండి. మీకు చాలా వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎలా కట్టారు ఏంటి అనేది. మీకు ప్రాపర్టీ నచ్చి ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. మీకు మెటీరియల్ మాత్రం చాలా మంచి క్వాలిటీగా కట్టారండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ గేట్ చాలా మందం ఉంది, చాలా హెవీగా ఉంది. మెయిన్ గేట్ వచ్చేసరికి ఫాల్ పైన సీలింగ్ చేయించారు. ఫ్రంట్ వచ్చేసరికి టైల్స్ వేశారు. ఇవి స్టెప్స్ అండి పైకి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. దీనికి 3 బాత్రూమ్స్ ఉన్నాయండి. ఈ ఇంటికి 3 బాత్రూమ్స్ ఉన్నాయి. ఒకటేమో అవుట్ సైడ్లో ఉంది, 2 వచ్చేసరికి లోపల 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ ఉన్నాయండి. ఇది మెయిన్ డోరు, టేక్వుడ్ డోర్ ఇచ్చారు. మీరు గమనిస్తే ఇది టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. చిన్న మెటీరియల్స్ కూడా మంచి క్వాలిటీ వాడారండి. ఇక్కడ ఒక కరెంట్ సాకెట్ ఇచ్చారు. ఇది బాత్రూమ్ అండి. మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఎవరైనా అవుటర్స్ వచ్చినా, మన రిలేషన్స్ వచ్చినా, లేదా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా మన కాళ్ళు కడుక్కోవడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ మోటార్ ఇచ్చారు. మీరు చూస్తే ఇది వచ్చేసరికి సందు ఇచ్చారండి. ఇంటి చుట్టూ సందు ఉందండి. మనకు గాలి వెలుతురు కోసం చక్కగా మనం లైట్లు కూడా ఇప్పుడు ఏం వేయలేదు, మీకు లోపల కూడా చూపిస్తాను. ఫ్లోరింగ్ వచ్చేసరికి వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్స్ చేశారు. 90% వరకు కంప్లీట్ అయిందండి. మీకు ఏదన్నా కొద్దిగా ఏమన్నా సీలింగ్ కలర్స్ ఏమన్నా మార్చాలనుకుంటే బిల్డర్ గారిని అడిగి మార్చుకోవచ్చు. ఇది తూర్పు గుమ్మం అండి. తూర్పు సందు, తూర్పు గుమ్మం ఇచ్చారు. లోపల ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. ఇది వంటగది కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. మీరు చూస్తే టైల్స్ కూడా ఒక 6 ఫీట్ వరకు 7 ఫీట్ వరకు ఉన్నాయండి టైల్స్ కూడా. మెయిన్ ఆడవాళ్ళకి వంటగదే కదండి, కంఫర్టబుల్గా ఉండాలి, అందుకని చాలా కంఫర్టబుల్గా ఉందండి. షింక్ కూడా మనకు మార్బుల్తో చేయించారండి. మీరు జనరల్గా అయితే ఈ స్టీల్ షింక్ అలా చేస్తారు, ఇవి మాత్రం మార్బుల్ వేశారు. గ్యాస్ కట్ కూడా. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ వదిలేరు. ఇక్కడ పక్కన కరెంట్ సాకెట్ కూడా ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అండి, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మీరు గమనిస్తే ఇది ఒక బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. లోన్ కూడా మనమే చేయిస్తామండి. మీకు ఎలిజిబిలిటీ ఎంత ఉందో చూసి లోన్ మనమే చేయిస్తాము. ఇది బాత్రూమ్ అండి. దీనికి బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి, చాలా పెద్దగా వచ్చాయి. ఇక్కడ కూడా టైల్స్ ఒక 8 ఫీట్ వరకు టైల్స్ వేశారు. ట్యాప్స్ కూడా మంచి ట్యాప్సే వాడారండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ప్రమోట్ అవుతుంది, మరొకరు చేరుతుందండి, నాకు ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సరికి ఇంకో బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. అంటే ఇదొక బాత్రూము, ఆ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్. ఇది ఇండియన్ టైప్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసరికి బయట మెట్ల కింద ఉంది ఒకటి. 3 బాత్రూమ్స్ అండి. మీకు పైన కూడా చూపిస్తాను. పరిసర ప్రాంతాలు మొత్తం డెవలప్డ్ ఏరియా అండి, మంచి లొకేషన్, పీస్ఫుల్గా ఉంటుంది, డీసెంట్ ఏరియా. కాస్ట్ వచ్చేసరికి 42 లక్షలు చెప్తున్నారండి.
42 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. మరింత ఎక్కువ ఏం తగ్గరండి, కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. స్టెప్స్కి వచ్చేసరికి స్టీల్ రైనింగ్ ఇచ్చారండి. మనం కావాలంటే పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఈ బడ్జెట్లో ఇప్పుడు దాదాపు G+1 ఉంటే మినిమం 80 lakhs అబోవ్ చెప్తున్నారండి. ₹1 కోటి కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది మనకి మళ్ళీ పైన కూడా పిల్లర్స్ కూడా లేపున్నారు. వాటర్ ట్యాంక్ ఇచ్చారు. మీరు పరిసర ప్రాంతాలు గమనిస్తే చుట్టూ రెసిడెన్షియల్ జోనేనండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నారు ఇక్కడ. ఇది రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ల కిందకి వస్తుంది. అప్పుడు కొనాలంటే చాలా కష్టం అవుతుందండి. అందుకనే ఇప్పుడే కొని పెట్టుకోండి, మీకు బడ్జెట్లో వస్తుంది. చుట్టూ చూస్తే రెసిడెన్షియల్ జోనేనండి. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.